Hi guys, good evening. Welcome back to my channel Sandy Maths. ఓకే 1 వీక్ అయిపోయింది, ఇంకా వీడియో రాలేదు. ఏంటంటే వెయిట్ చేస్తున్నారా? ఓకే, ఆలస్యం లేకుండా మీకు లాస్ట్ టైం ఒక షార్ట్లో లిమిట్స్ అండ్ డెరివేటివ్ మీద ఫుల్ వీడియో చేస్తానని చెప్పాను కదా. సో కాబట్టి మీరు చెప్పినప్పుడు చేయాలి కదమ్మా, చేసేద్దాం మరి. లిమిట్స్ అండ్ డెరివేటివ్స్. ఈ లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ నుంచి మీకు వెయిటేజ్ ఆల్రెడీ చెప్పా. ఒక 1 మార్క్ క్వశ్చన్, 2 మార్క్ క్వశ్చన్, 4 మార్క్ క్వశ్చన్, 8 మార్క్ క్వశ్చన్, ఓవరాల్గా 15 మార్క్స్ గెయిన్ చేయొచ్చు ఈ యూనిట్ నుంచి. క్లియర్గా చెప్తున్నాను చూడండి. లిమిట్స్ వేరు, డెరివేటివ్స్ వేరు. లిమిట్స్ ఒక ఎక్సర్సైజ్ ఉంది, ఆ ఎక్సర్సైజ్ నుంచి మీకు 99.99% ఒక 1 మార్క్ గెయిన్ చేసేస్తారు. ఒక 1 మార్క్, ఒక 2 మార్క్ మ్యాక్సిమం లిమిట్స్ నుంచే వస్తుంది. ఎక్సర్సైజ్ లాస్ట్లో రామ నెంబర్ 3లో ఎక్సర్సైజ్ 2 నుంచి అడగకపోతే 4 మార్క్ ఎక్సర్సైజ్ 1 నుంచే అడిగే అవకాశం ఉంది. క్లియర్గా చెప్తున్నాను చూడండి. ఎక్సర్సైజ్ 1 నుంచి 1 మార్క్ క్వశ్చన్, 2 మార్క్ క్వశ్చన్ వస్తుంది. ఓకే, ఎక్సర్సైజ్ 2 నుంచి 4 మార్క్ క్వశ్చన్ వస్తుంది. అంటే ఇది ఏ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ ఏ అనుకోండి, ఇది ఎక్సర్సైజ్ బి అనుకోండి. ఈ ఎక్సర్సైజ్ సిలోంచి 8 మార్క్ క్వశ్చన్ వస్తుంది. క్లియర్? అంటే ఇప్పుడు మీరు ఒక్కొక్క ఎక్సర్సైజ్ నుంచి ఒక్కొక్క సెక్షన్ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసుకొని ఎలా సాల్వ్ చేయాలి, ఎలా నేర్చుకోవాలి అనేది చూస్తాం. ఇప్పుడు వరకు మీకు అసలు లిమిట్స్ అంటే ఏంటో కూడా తెలియదు అనుకోండి, నో ప్రాబ్లం, నేను చెప్తాను, ఆ ప్రకారంగా నేను ఫాలో అయిపోండి, సరిపోతుంది. సరేనా? ఓకే, అసలు ఒక లిమిట్ అంటే ఏంటి? అసలు లిమిట్ అనేది ఏంటంటాము? జనరల్గా ఎక్కడైనా యూజ్ చేసామా లిమిట్, లేదంటే ఇప్పుడే వింటున్నామా మ్యాథ్స్లో? సో బేసిక్గా ఎవరైనా మనల్ని ఇంకా పదే పదే డిస్టర్బ్ చేశారంటే ఏదో తెగ మాట్లాడేవారు, నీ లిమిట్ దాటేస్తున్నావురా అని అంటామా? అలానే ఇప్పుడు ఏదైనా ఒక ఫంక్షన్ మ్యాథమెటిక్స్లో ఇచ్చారనుకోండి, ఆ ఫంక్షను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాను. నా లిమిట్ ఎక్కడి నుంచి? రాజమండ్రి నుంచి హైదరాబాద్ వరకు, కాకినాడ నుంచి వైజాగ్ వరకు. సో అది లిమిటేషన్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకే. చూడండి, మనకి క్రెడిట్ కార్డ్ లిమిట్ కూడా ఇస్తాడు, కొన్ని కార్డ్స్ లిమిట్స్ ఇస్తాడు. మన డేటా బ్యాలెన్స్ చూడండి, 28 రోజులు మాత్రమే మీ లిమిట్ అని అంటాడు. 1 ఇయర్ వేసుకుంటే 365 days మన లిమిట్ ఉంటుంది, వ్యాలిడిటీ ప్యాక్. సో అలానే మన లిమిట్స్లో కూడా ఒక ఫంక్షన్ f(x) అనే ఫంక్షను ఎక్కడి వరకు వెళ్ళాలి అంటే ఇది ఇక్కడ చెప్తుంది. ఈ f(x), ఈ x అనే ఫంక్షను సమ్ ఏ వరకు వెళ్ళాలి, 1 వరకు వెళ్ళాలి, 0 వరకు వెళ్ళాలి అని. సో అప్పుడు ఇది ఎగ్జిస్ట్ అయితే లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది అంటారు. ఓకేనా? లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ అన్నప్పుడు x అనేది ఏ వరకు వెళ్తే దీనికి లిమిట్ అప్లై చేస్తే f(x) అనేది సమ్ వాల్యూ వస్తుంది కదా, ఆ వచ్చిన వాల్యూ అక్కడ మనకి ఎగ్జిస్ట్ అయితే అది మనకి లిమిట్ ఎగ్జిస్ట్ అయినట్టు. క్లియర్? ఇప్పుడు ఈ ఏ అనేది ఒకటే కాదు, ఇక్కడ ఒక డెల్టా నైబర్హుడ్ అని ఒకటి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెంబర్ లైన్ సిస్టమ్ తీసుకుందాం. నైబర్స్ అంటే ఇప్పుడు మన ఇంటి పక్క వాళ్ళు నైబర్స్ అంటామా? సో అలానే ఇక్కడ కూడా మ్యాథమెటిక్స్లో నైబర్స్ ఎప్పుడు కూడా నెంబర్ లైన్ 0 లెఫ్ట్ సైడ్ నెగిటివ్ నైబర్స్ ఉంటారు. ఓకేనా? వాళ్ళని ఏ వరకు వెళ్తున్నారు కాబట్టి -a అని చెప్పేసి అనుకున్నాం. 0కి రైట్ సైడ్ ఎప్పుడు పాజిటివ్ నైబర్స్ ఉంటారు. ఇలా ఎప్పుడు నెగిటివ్ థింకింగే, వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా, వీళ్ళు గొడవ ఎప్పుడు పెడదామా, ఎప్పుడు పాడైపోతారా, వీళ్ళు ఎప్పుడు పాపం వీళ్ళు బాగా డెవలప్ అవుతున్నారు, ఇంకా డెవలప్ అవ్వాలి అన్న పాజిటివిటీ ఫీలింగ్ అనమాట. అంటే ఇప్పుడు మనకి ఎప్పుడు మన ఇల్లు తీసుకుంటే ఇటు పక్కన ఉంటారు, ఇటు పక్కన లెఫ్ట్ ఉంటారు, రైట్ ఉంటారు. అలానే మనకి లిమిట్ అనేది లెఫ్ట్ సైడ్ ఉందా, రైట్ సైడ్ ఉందా అనేది ఈ సింబల్ బట్టి చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు a - f(x) = L లిమిట్ ఎగ్జిస్ట్ అయింది అనుకోండి. ఈ మైనస్ డి నోట్స్ ఇప్పుడే చెప్పుకున్నాం, 0కి లెఫ్ట్ సైడ్ ఉంటే అది లెఫ్ట్ లిమిట్, దీన్నే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ LHL అంటాం. అదే మనకి లిమిట్ ఎక్స్టెండ్స్ టు a + f(x) అయింది అనుకోండి, ఇక్కడ ఒక లిమిట్ ఎగ్జిస్ట్ అయింది అనుకోండి,
దీన్ని ప్లస్ ఆల్వేస్ రైట్ సైడ్ ఉంటుంది, రైట్ హ్యాండ్ లిమిట్ అంటాం, ఆర్హెచ్ఎల్. ఓకేనా, ఇది బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ లిమిట్. లిమిట్ లెఫ్ట్ సైడ్ ఎలా ఉంటుంది, రైట్ సైడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఫంక్షన్ ఇచ్చారు, ఎఫ్ ఆఫ్ ఎక్స్, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఇలా ఉంది, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1, x² + 1 ఇచ్చారు. 1 + 1 ఏమైపోతుంది, ఎక్స్ ఎక్కడికి వెళ్తే అక్కడ ఏం పెట్టాలి, 1 పెట్టాలి, అంటే 1 + 1 = 2. సో ఇక్కడ లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అయ్యింది, వాల్యూ వచ్చింది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఇలా డిఫైన్ చేసుకున్నారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ x² + 1 ఇఫ్ x <0, x² + x ఇఫ్ x greater than 0 అన్నారు అనుకోండి. లెస్ దెన్ ఎప్పుడు లెఫ్ట్ లిమిట్, లెస్ దెన్ లెఫ్ట్ లిమిట్, గ్రేటర్ దెన్ ఆల్వేస్ రైట్ లిమిట్. అంటే ఇప్పుడు మనము లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకున్నాం అనుకోండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 మైనస్ అంటే లెఫ్ట్ లిమిట్. లెఫ్ట్ లిమిట్ ఎవరు ఉన్నారు ఇక్కడ, x² + 1 ఉన్నారు. ఇప్పుడు ఎవరిని రీప్లేస్ చేయాలి, x ఎక్కడైతే ఉందో అక్కడ 1ని రీప్లేస్ చేయాలి. అంటే 1² + 1 is 1 + 1 is 2. క్లియర్. ఇప్పుడు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 గ్రేటర్ దెన్ ఉంది కదా, గ్రేటర్ దెన్ ఉందంటే అది రైట్ లిమిట్. అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 + ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 ప్లస్, అంటే ఇప్పుడు గ్రేటర్ దెన్ దగ్గర ఎవరు ఉన్నారు, x² + x ఉన్నారు. ఇప్పుడు x ప్లస్లో ఎవరిని రీప్లేస్ చేయాలి, ప్లస్ డినోట్స్ ఓన్లీ సైడ్ ఆఫ్ ది లిమిట్. అంటే 1 + 1 is 2. ఇప్పుడు చూడండి, లెఫ్ట్ లిమిట్ ఎంత అయితే వాల్యూ వచ్చిందో రైట్ లిమిట్ కూడా సేమ్ వాల్యూ వచ్చింది. అంటే మనం ఇలాగ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎల్ అంటాం. దాని అర్థం లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ ఎగ్జిస్ట్ అయితే అక్కడ ఫంక్షన్ దగ్గర లిమిట్ ఎగ్జిస్ట్ అయింది అని చెప్తాం. ఓకేనా, క్లియర్. ఒకసారి చూడండి. ఓకే, ఇప్పుడు మనకి లిమిట్ అంటే ఏంటో తెలిసింది. నెక్స్ట్ సమ్ ప్రాపర్టీస్, ఆల్జీబ్రా ఆఫ్ లిమిట్స్. అంటే ఈ లిమిట్స్ అనేవి ఆల్జీబ్రాలో ప్లస్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, మైనస్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఇంటూలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, డివిజన్లో ఉన్నప్పుడు లిమిట్ని ఎలా అప్లై చేస్తాం అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఫస్ట్ది లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ± g ఆఫ్ ఎక్స్ అని ఉందమ్మా. ఓకేనా, అంటే ఇప్పుడు దాని అర్థం ఎవరో తెలుసా, బయట కూర్చున్నారు చూడండి, ఈ వ్యక్తి వీడికి ఫ్రెండే వీడికి ఫ్రెండే. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలని ఆలోచిస్తున్నాడు, అంటే ఫస్ట్ వీడి దగ్గరికి వెళ్తే వీడు ఫీల్ అవుతాడు, వీడి దగ్గరికి వెళ్తే వీడు ఫీల్ అవుతాడు అని చెప్పేసి అప్పుడు మనం ఏం చేస్తాము, వెళ్ళి సమన్యాయం చేస్తాం. అరే ఇద్దరి దగ్గరికి ఒకసారి వెళ్ళరా అని ఈ లిమిట్ని ఇద్దరికి పంచుతాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ దగ్గరికి పెట్టాము, మళ్ళీ ఇది ఫీల్ అవుతాడుగా. మధ్యలో ఎవరు ఉన్నారు, ప్లస్ ఆర్ మైనస్, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ g ఆఫ్ ఎక్స్. అర్థమైందా. సో ఇది ప్లస్లో ఉన్నప్పుడు లేదా మైనస్లో ఉన్నప్పుడు అది అలా షేర్ చేస్తాం. అదే సెకండ్ మనకి లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఫంక్షన్స్ ఇద్దరు మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ g ఆఫ్ ఎక్స్లో ఉన్నాయి అనుకోండి. అంటే ఇదొక ఫంక్షన్ కదా, లిమిట్ దీనికి చెందుతుంది దీనికి చెందుతుంది. అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ g ఆఫ్ ఎక్స్. అర్థమైందా. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు అనేది ఈ మల్టిప్లికేషన్లో షేర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ వన్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ, ఓకేనా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై g ఆఫ్ ఎక్స్ లా ఉందిరా. క్లియర్. అంటే ఈ లిమిట్ అనేది న్యూమరేటర్కి చెందుతుంది, ఈ లిమిట్ అనేది డినామినేటర్కి చెందుతుంది. అంటే ఇప్పుడు ఎలా రాయొచ్చు, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై న్యూమరేటర్కి షేర్ చేసాంగా, అదేవిధంగా డినామినేటర్కి లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ g ఆఫ్ ఎక్స్. క్లియర్. అండ్ ఇంకొకటి చూడండి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ సమ్ కాన్స్టెంట్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉందనుకోండి. ఈ కాన్స్టెంట్తో మనకు అస్సలు పని లేదు, ఈ కాన్స్టెంట్కి లిమిట్ అప్లై చేసిన కాన్స్టెంటే రాస్తాము. మీకు లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ
కాన్స్టెంట్ ఎంత ఉన్నా ఇక్కడ మళ్ళీ కాన్స్టెంటే వస్తుంది. ఓకేనా? అంటే ఇప్పుడు లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ కాన్స్టెంట్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమని రాయొచ్చు? కే ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాస్తాం. ఇవి ఆల్జీబ్రా ఆఫ్ లిమిట్స్. సరేనా? సో నెక్స్ట్ వచ్చేసి స్టాండర్డ్ ఫార్మ్స్. కొన్ని స్టాండర్డ్ ఫార్మ్స్ చూద్దాం లిమిట్స్లో. స్టాండర్డ్ ఫార్మ్స్ అంటే ఇంకంటే అవి ఎప్పుడు అలానే ఉంటాయి, వాటి పొజిషన్ ఎప్పుడు మారదు. అంటే కంపారబిలిటీ. ఇప్పుడు ఇది వరకు కూడా చెప్పాను, ఎవరినైనా చూస్తే వాళ్ళు మన సిస్టర్ లాగా మన బ్రదర్ లాగా ఎలా కనిపిస్తారు అని అంటాము. ఇప్పుడు మనకి ఇచ్చిన ఫంక్షన్ని సాల్వ్ చేసిన తర్వాత ఆ ఫంక్షన్ అనేది ఈ ఫార్మ్స్లో ఏదో ఒకలా కనిపించవచ్చు ఎక్కడైనా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 sin x by x ఉందిరా. ఎప్పుడైనా మనకి ఇచ్చిన ఫంక్షన్ సాల్వ్ చేస్తే ఇది కనిపించింది అనుకోండి, డైరెక్ట్గా దాని వాల్యూ 1. క్లియర్? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 sin x by x వాల్యూ 1. నెక్స్ట్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 sin ax by x వాల్యూ. ఇప్పుడు ఎవరు లేనప్పుడు 1 ఉన్నారు. 1 into x is 1. అంటే 1 ఉన్నది కాబట్టి కోఎఫిషియంట్ 1 అని రాసాం. ఇప్పుడు xకి కోఎఫిషియంట్ ఎంత ఉంది? ఏ ఉంది. అంటే ఇప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుంది? ఏ అవుతుంది. క్లియర్? నెక్స్ట్ ట్యాన్లో కూడా లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 tan x by x ఎప్పుడైనా కనిపించింది అనుకోండి 1 పెట్టుకుంటాం. అదే ఇలానే ఏ ఎంటర్ అయింది అనుకోండి, tan ax by x is కోఎఫిషియంట్ 1 ఉంటే వాల్యూ 1, కోఎఫిషియంట్ ఏ ఉంటే వాల్యూ ఏ. ఓకేనా? నెక్స్ట్ చూడండి, వీటిని స్టాండర్డ్ ఫార్మ్స్ అంటాం. మనం ప్రాబ్లమ్స్ చేసినప్పుడు మీకు కంపారిజన్ చూపిస్తాను. ఓకేనా? కంగారు పడకండి, ఏంటేంటో రాసేస్తున్నారని అస్సలు భయపడద్దు. చాలా సింపుల్ ఈ లిమిట్స్ అనేది. సరే చూడండి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 e పవర్ x మైనస్ 1 బై ఎక్స్ అని ఎప్పుడైనా కనిపిస్తే పవర్లో ఎంత ఉందో డినామినేటర్లో ఎంత ఉంటే దాని వాల్యూ ఈజ్ ఆల్సో 1. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 log ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ బై ఎక్స్ ఉందనుకోండి, దాని వాల్యూ కూడా ఎంత? 1 అవుతుంది. క్లియర్? సో అలా మనకి స్టాండర్డ్ ఫార్మ్స్ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క దానిలో కనిపిస్తుంది. సో అక్కడ ఇలాగ ఎప్పుడైనా ఈ ఫార్మేషన్స్ కనిపించినప్పుడు ఈ వాల్యూస్ని రీప్లేస్ చేస్తాం. 1 అని, లేదంటే ఏ అని, లేదా మనకి కాసుల్లో కనిపించింది అనుకోండి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1 మైనస్ కాస్ ఎక్స్ కనిపించింది అనుకో, దాని వాల్యూ 0. ఎందుకో తెలుసా? 1 ఇక్కడ ఉంది. కాస్ 0 వాల్యూ ఎంత? 1. cos 0 degrees 1. ఇప్పుడు ఇక్కడ లిమిట్ అప్లై చేస్తే 1 మైనస్ 1 is 0 అలా అవుతుంది. క్లియర్? ఒక్కసారి ఇదంతా చూడండి, స్టాండర్డ్ ఫార్మ్స్, లిమిట్, ఆల్జీబ్రా ఆఫ్ లిమిట్స్ కూడా చూసేసేయండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, ఒకవేళ ఇక్కడ బై ఎక్స్ ఉన్నా దాని వాల్యూ 0నే. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 x పవర్ n మైనస్ ఏ పవర్ n బై ఎక్స్ మైనస్ ఏ. అంటే పైన ఎక్స్ పవర్లో n అంటే ఎంతైనా నెంబర్ ఉండొచ్చు, ఏ పవర్లో ఎంతైనా నెంబర్ ఉండొచ్చు. మళ్ళీ కింద పవర్లు లేకుండా సింగిల్ టర్మ్స్ ఉంటే దానికి ఫార్ములా n ఇంటూ ఏ పవర్ n మైనస్ 1. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఈ స్టాండర్డ్ ఫార్మ్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 x పవర్ n మైనస్ ఏ పవర్ n బై ఎక్స్ మైనస్ ఏ n into a power n minus 1. క్లియర్? చూడు. ఓకే, కొన్ని స్టాండర్డ్ ఫార్మ్స్, ఆల్జీబ్రా ఆఫ్ లిమిట్స్ చూసాం కదా. ఇప్పుడు ఫస్ట్ ఎక్సర్సైజ్కి సంబంధించి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఇవి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్సర్సైజ్ 12A. అంటే 12A అంటే మనకి లిమిట్స్ అండ్ డెరివేటివ్ 12th యూనిట్. ఓకేనా? సో ఇప్పుడు మనము దీన్ని సాల్వ్ చేద్దాం. చూడండి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1. ఇక్కడ డినామినేటర్ లేదు, ఓన్లీ న్యూమరేటర్ మాత్రమే ఉంది. అప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్గా ఎక్కడ ఎక్స్ కనిపిస్తుందో అక్కడ వాడు ఇచ్చిన లిమిట్ పెట్టేసేయండి. అంటే ఎంత ఇచ్చాడు మనకి? గివెన్ లిమిట్
ఎక్స్ టెన్స్ టు 1 ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఇప్పుడు ఏం చేద్దాం, ఎక్స్ ప్లేస్లో 1 పెట్టండి, 1 క్యూబ్ మైనస్ 1 స్క్వేర్ ప్లస్ 1. 1 పవర్ ఎనీథింగ్ ఈజ్ వాల్యూ 1 అంటే 1 మైనస్ 1 ప్లస్ 1, ఒక మైనస్ 1 ఒక ప్లస్ 1 క్యాన్సిల్, దీని ఆన్సర్ 1. క్లియర్? ఇప్పుడు చూడండి ఎక్సర్సైజ్లో ఇది లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 అంటే ఎక్స్ ప్లస్లో ఎంత పెట్టచ్చు, 3 పెట్టేసేయండి, అంటే 3 ప్లస్ 3 ఈజ్ 6, దీని ఆన్సర్ 6. నెక్స్ట్ చూడండి లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3, ఇప్పుడు ఎలా చేసాము అలా చేసేయచ్చా, అంటే ఎక్స్ ప్లస్లో 3 పెడితే 3 ఇంటూ 3 ప్లస్ 1, 3 ఇంటూ 4, 3 4 సార్ ఎంత 12, దీని ఆన్సర్ ఎంత 12. ఇప్పుడు ఇది చూడండి లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఎక్కడికి వెళ్తుందంట, పైకి వెళ్తుంది, అంటే పై అంటే ఎక్స్ ప్లేస్లో పై మైనస్ 22/7 అంతే, మన కష్టమా. నెక్స్ట్ చూడండి ఎక్స్ పవర్ 10 ప్లస్ ఎక్స్ పవర్ 5 ప్లస్ 1/x మైనస్ 1. ఎక్స్ ఎక్కడికి వెళ్తుంది, మైనస్ 1కి, అంటే ఎక్స్ ఎక్కడ కనిపిస్తే అక్కడ -1 పెట్టాలి, ముందు కనిపిస్తుంది మైనసే, సఫిక్స్ పైన కనిపిస్తే పవర్లో కనిపిస్తే అది లెఫ్ట్ అని అర్థం. క్లియర్? అంటే -1 హోల్ పవర్ 10 ప్లస్ -1 హోల్ పవర్ 5 ప్లస్ 1/-1 ఈవెన్ నెంబర్ పవర్లో ఉంటే అది ప్లస్ అయిపోతుంది, స్క్వేర్ పవర్ 4 పవర్ 6 అంటే ఇది 1. ఆడ్ నెంబర్ ఉంటే ఆడ్ నెంబర్ పవర్ ఉంటే -1 ప్లస్ 1/-2, -1 ప్లస్ 1 మళ్ళీ క్యాన్సిల్, అంటే ఎవరు మిగిలారు 1/-2 లేదా -1/2 అని కూడా అనొచ్చు. నెక్స్ట్ చూడండి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా నేను కలిపి చేస్తున్నాను. ఇప్పుడు లిమిట్ అనేది ఎక్స్ టెన్స్ టు -1కి వెళ్తుందంట, ఎక్కడి నుంచి 1 అలాగే ఉంది, ఎక్స్ నుంచి ఎక్స్ పవర్ 10, 1 to 10 అంటే 10 ఉంటాయి, 10లో 5 ఆడ్ నెంబర్స్ ఉంటాయి, 5 ఈవెన్ నెంబర్స్ ఉంటాయి, అంటే ఆడ్ పవర్ వచ్చినప్పుడు మైనస్ లానే ఉంటుంది, ఈవెన్ పవర్ వచ్చినప్పుడు ప్లస్ లా ఉంటుంది, అంటే 5 ప్లస్లో 5 మైనస్లు క్యాన్సిల్ అయిపోతాయి, అంటే ఇలా, అంటే 1 -1 ప్లస్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ -1 హోల్ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ -1 హోల్ పవర్ 10. మనకి ఈవెన్ నెంబర్స్ ఎవరు 2 4 6 8 10, 5 వచ్చినాయి. ఆడ్ నెంబర్స్ ఎవరు 1 3 5 7 9, 5 ప్లస్లు 5 మైనస్లు మొత్తం గెట్ క్యాన్సిల్ అయిపోతే ఇంకెవరు మిగులుతారు, 1 మిగులుతారు, అంటే దాని వాల్యూ ఎంత 1 సింపుల్గా. నెక్స్ట్ చూడండి ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉందనుకోండి, న్యూమరేటర్ ఉంది డినామినేటర్ ఉంది, దీన్ని సింప్లిఫై చేయాలి, అంటే ఫ్యాక్టర్స్ డివైడ్ చేయాలి, అంటే దానికంటే ముందు చిన్న ప్రాబ్లం చేసేద్దాం. చూడండి r టెన్స్ టు 1 అంట, అంటే ఎక్కడైతే r కనిపిస్తుందో అక్కడ 1 పెట్టేసేయండి, 5 into 1 square is 5. నెక్స్ట్ ఎక్స్ ప్లస్లో ఎంత పెడతారు 4 పెట్టేసేయండి, అంటే 4 into 4 plus 3/4 minus 2, 4 4s are 16 plus 3/2, 16 plus 3 ఎంత 19/2. క్లియర్? నెక్స్ట్ ఎక్కడ ఇది చూడండి, మనకి చూడడానికి ఇందాక స్టాండర్డ్ ఫామ్ చెప్పా, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎక్స్ పవర్ n మైనస్ ఏ పవర్ n/x మైనస్ ఏ. ఇలా ఉన్నప్పుడు మనకి స్టాండర్డ్ ఫామ్కి ఫార్ములా n ఇంటూ ఏ పవర్ n మైనస్ 1. ఇగో ఏ ఎక్స్ పవర్ nలో ఉంది, ఇప్పుడు ఏని నేను 1 పవర్ ఎనీథింగ్ 1 బై ఇక్కడ ఎవరు తగ్గుతున్నారు 1 తగ్గుతుంది, కాబట్టి నేను ఎక్స్కి +1 యాడ్ చేశాను, 1 సపరేట్ చేశాను, +1 - 1 క్యాన్సిల్ అయితే వాడు ఇచ్చిన క్వశ్చనే వస్తుంది, అంటే ఎక్స్ పవర్ n మైనస్ ఏ పవర్ n/x మైనస్ ఏ. ఈ ఫార్ములా రాయొచ్చా, అంటే n ఇంటూ n పవర్లో ఎంత ఉంది 5 ఇంటూ ఏ ప్లస్లో ఎవరు ఉన్నారు 1 పవర్ 5 మైనస్ 1. ఇప్పుడే చెప్పా 1 పవర్ ఎనీథింగ్ 1, అంటే 5 into 1 is 5. క్లియర్? సో నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 7. ఇప్పుడు ఎక్స్ ప్లస్లో 2 పెట్టే కంటే 2 పెట్టేసామనుకోండి /0 వచ్చేస్తుంది, ఇది చూడడానికి a² - b² అంటే 2² అని రాయొచ్చా. పైన ఫ్యాక్టర్స్ డివైడ్ చేయాలి, యాడ్ చేస్తే -x రావాలి, మల్టిప్లై చేస్తే 3 times 30 రావాలి. సో ఇప్పుడు దాన్ని ఏం చేస్తే స్ప్లిట్ చేస్తే ఫ్యాక్టర్ స్ప్లిట్ చేస్తే 30 వస్తుంది, 6 5s 30 వస్తుందా, అంటే ఇప్పుడు నేను ఈ 3x² - 6x + x
సారీ ప్లస్ 5x -10. చూడండి 6లోంచి 5 తీస్తే 1 -1 సరిపోయిందా? 6 5s are 30 సరిపోయిందా? -10 × 3x² అంటే 30x² సరిపోయిందిగా. కింద దాన్ని ఏమని రాస్తాను నేను? లిమిట్ x → 2 x² - 2² మనకి ఫార్ములా ఉంది a² - b². a² - b² = a + b × a - b రాయచ్చా? సో అంటే ఇప్పుడు నేను ఇక్కడ 3 కామన్ ఉంది, x కామన్ ఉంది. సో నేను 3x న్యూమరేటర్లో కామన్ తీస్తున్నాను. లిమిట్ x → 2 3xనే కామన్ తీస్తే ఒక x²లోంచి ఒక x² బయటకు వస్తే ఇంకొకరు ఉంటారు. 3 టేబుల్లో 6 2 టైమ్స్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ మనకి రెండింటిలో +5 కామన్గా ఉంది. 5 కామన్ వచ్చేస్తే x - 5 టేబుల్లో 10 2 టైమ్స్ వస్తుంది. బై ఇది a + b × a - b అంటే x - 2 × x + 2. ఇప్పుడు ఇక్కడ x - 2 ఉంది, ఇక్కడ x - 2 ఉంది. x - 2నే కామన్ తీయండి. ఏమవుతుంది? లిమిట్ x → 2 x - 2నే కామన్ తీస్తే 3x + 5 ఉంటారు. బై కింద ఎవరు ఉన్నారు? x - 2 × x + 2. x - 2 x - 2 క్యాన్సిల్. ఇప్పుడు xకి ఎక్కడి వరకు వెళ్తుందో అక్కడ అది పెట్టేసేయండి. అంటే ఎంత పెట్టాలి? 2 పెట్టాలి. అంటే 3 × 2 + 5/2 + 2 3 2s are 6 6 + 5/4 అంటే 11/4. దాని లిమిట్ ఎక్కడి వరకు వెళ్తుంది? ఈ ఫంక్షన్ 11/4 వరకు వెళ్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. ఇది ఎక్సర్సైజ్ ప్రాబ్లమే. లిమిట్ x → 3కి వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 పెట్టేశారు అనుకోండి, 3/4 81. 81 - 81 0 అయిపోతుంది. సో కాబట్టి ఫస్ట్ దీన్ని ఇలా మారుస్తున్నాం. లిమిట్ x → 3 x² - 9² x² is మళ్ళీ మనకి x⁴ 9² అన్న 81 అన్న ఒకటే కదా. సో అలా రాసా. సో ఇప్పుడు మనకి ఫ్యాక్టర్స్ డివైడ్ చేద్దాం. యాడ్ చేస్తే -5x రావాలి, మల్టిప్లై చేస్తే ఎంత రావాలి? -3 రావాలి. సో కాబట్టి అగైన్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా? 2x² -5x రావాలి కదా. అంటే -6x + x రాస్తున్నా. -6x + x -3. ఇప్పుడు చూడండి 6xలోంచి ఒక x తీసేస్తే 5x వస్తుంది. 6 1s are 6 వచ్చేస్తుందిగా. అంటే ఇప్పుడు నేను ఇలా చూడండి మళ్ళీ ఈ ఫార్ములా అప్లై చేస్తున్నా. a² - b² a + b అంటే x² + 9 × x² - 9 బై ఇక్కడ 2 ఉంది, x ఉంది, 2 ఉంది, x ఉంది, 2xనే కామన్ తీస్తున్నా. అప్పుడు x - 2 టేబుల్లో 6 ఎప్పుడు వస్తుంది? 3 టైమ్స్ +1ని కామన్ తీస్తున్నా. అప్పుడు x - 3. ఓకేనా? సో మళ్ళీ ఇది చూడడానికి a² - b², 9ని 3² అని రాయొచ్చు కదా. అంటే ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది? లిమిట్ x → 3 x² + 9 × x - 3 × x + 3 బై మళ్ళీ ఇది చూడండి x - 3ని కామన్ తీసేయండి. x - 3నే కామన్ తీస్తే 2x + 1. ఇప్పుడు x - 3 క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడైతే x కనిపిస్తుందో అక్కడ ఏం పెట్టాలి? 3 పెట్టాలి. అప్పుడు 3² వాల్యూ ఎంత? 9. 9 + 9 ఎంత? 18. 18 × మరలా 6 ఎంత? పైన 18 × 3 + 3 is 6 బై ఇప్పుడు 2 × 3 అంటే ఎంత? 6. 6 + 1 is 7. 18 6 చేస్తే సరిపోతుంది. 108 అంటే 108/7. 7 టేబుల్ ఎన్నిసార్లు వస్తుంది? 12 టైమ్స్ వస్తుంది. క్లియర్? దాని లిమిట్ అనేది 12. ఓకే, నెక్స్ట్ 9th ప్రాబ్లం చూడండి. x → 2 ఎక్కడికి వెళ్తుంది? 0కి వెళ్ళిపోతుంది. అంటే x ప్లేస్లో 0 పెట్టేసేయండి. a × 0 + b c × 0 + 1 అంటే 0 × ఎనీథింగ్ 0 అంటే దీని వాల్యూ ఎక్కడ వెళ్తుంది? bకి వెళ్తుంది. ఇప్పుడు చూడండి ఇందాక చూసాం కదా x⁴n - a⁴n/x - a అంటే ఇప్పుడు ఇక్కడ 1 పవర్ ఏం పెట్టచ్చు? 1/3 పెట్టచ్చు. మరి డినామినేటర్లో x - a లేదు కదా. సో కింద పైన మనము న్యూమరేటర్ని డినామినేటర్ని ఇలా చేస్తున్నాం. లిమిట్ z → 1 z⁴n/3 - 1⁴n/3/z - 1
దానివల్ల వాల్యూ ఏం మారదు. ఇలా చూడండి, ఎందుకంటే కింద కూడా లిమిట్ z tends to 1 z power 1/6 minus 1 power 1/6 by z minus 1. ఈ రెండు క్యాన్సిల్ అయినాయి అనుకోండి, ఇవే మిగులుతాయి. అప్పుడు మనం ఏం పెట్టచ్చు, n ఇంటూ a పవర్ n మైనస్ 1. అంటే పైన న్యూమరేటర్లో ఎంత ఉంది, n అంటే 1/3 ఇంటూ 1 పవర్ 1/3 మైనస్ 1. డినామినేటర్లో ఎవరు ఉన్నారు, 1/6 ఇంటూ 1 పవర్ 1/6 మైనస్ 1. 1 పవర్ ఎనీథింగ్ ఈజ్ 1 అంటే 1/3. రెసిప్రోకల్ అయితే 1/6 6 అయిపోతుంది. 2 టైమ్స్ క్యాన్సర్ అంటే దాని లిమిట్ మనకి 2 వరకు వెళ్తుంది. ఓకే, క్లియర్. ఒకసారి 10 క్వశ్చన్స్ కావాలంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. ఓకే ఇప్పుడు మొత్తం అవన్నీ ఎక్సర్సైజ్ 1కి సంబంధించినవి, 12Aకి సంబంధించినవి. మళ్ళీ ఎగ్జాంపుల్స్లో క్వశ్చన్స్ ఉండిపోయినాయి. ఇవి చెప్తే మనకి ఫస్ట్ ఎక్సర్సైజ్ అయిపోతుంది. అంటే ఈ మోడల్ మీరు చేస్తే గ్యారంటీ ఒక 1 మార్క్ క్వశ్చన్, ఒక 2 మార్క్ క్వశ్చన్, అంటే 3 మార్క్స్ డ్యామ్ షూర్గా వస్తాయి. ఇవి ఒకసారి లాస్ట్ 5 minutes ఒకసారి ఇవి చూసేసి సాల్వ్ చేసేద్దాము. నెక్స్ట్ వీడియో సెకండ్ ఎక్సర్సైజ్ నేను మళ్ళీ వేరే క్లాస్, థర్డ్ ఎక్సర్సైజ్ వేరే క్లాస్, అంటే త్రీ వీడియోస్ వస్తాయి మీకు. ఓకేనా. లిమిట్స్ ప్రత్యేకంగా ఒక వీడియోని చేస్తున్నా. ఇప్పుడు లిమిట్ x టెండ్స్ టు 1కి వెళ్తుంది అన్నారు. ఎక్స్ ఎక్కడ కనిపిస్తే 1 పెట్టేసేయండి. 1 square plus 1/1 plus 100. 1 plus 1 is 2/1 at 1. అంటే దాని రేంజ్ ఎక్కడికి వెళ్తుంది, 2/1 at 1కి వెళ్తుంది. నెక్స్ట్ చూడండి, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ 2 మార్క్కి. ఎప్పుడైనా రూట్ కనిపిస్తే ఎప్పుడు కూడా మనము రేషనలైజ్ చేయాలి. ఎందుకు చేయాలో తెలుసా, 0 పెట్టేసాం అనుకోండి 0/0 ఫార్మేషన్ వచ్చేస్తుంది. అందుకే రేషనలైజ్ ఖచ్చితంగా ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్తో చేయండి, మైనస్ ఉంటే ప్లస్తో చేయండి. అంటే లిమిట్ x టెండ్స్ టు 0 √1 + x - 1/x. ఇప్పుడు దేంతో చేయాలి, √1 + x + 1/√1 + x + 1. ఇప్పుడు ఇలా చూడండి, a - b × a + b. ఇందాకే చూసాం, a - b × a + b అంటే a² - b². లిమిట్ x టెండ్స్ టు 0 √1 + x² - 1² బై x ఇంటూ √1 + x + 1. ఇలా చూడండి, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఈ రూటు ఈ -1 + 1 క్యాన్సిల్, ఈ πx కిందx క్యాన్సిల్. ఇప్పుడు x ప్లేస్లో ఎంత పెట్టాలి, 0 పెట్టండి. అంటే 1/√1 + 0 + 1. √1 అన్న 1 పవర్ ఎంత అయినా 1. 1/1 + 1 is 1 feet. దాని వాల్యూ 1/2. ఓకేనా. ఇందాక మనం చూసాము లిమిట్ x టెండ్స్ టు 0 sin ax/x. అంటే ఇప్పుడు ఎంత తగ్గింది, 4 తగ్గింది. అంటే నేను న్యూమరేటర్లో 4xతో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను, డినామినేటర్లో 2xతో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, లిమిట్ x టెండ్స్ టు 0 sin 4x/4x × 4x. ఓకేనా. ఇందాక మనము ఆల్జీబ్రా ఆఫ్ లిమిట్ చెప్పుకున్నాం కదా, దీనికి కూడా లిమిట్ సెపరేట్గా అప్లై చేస్తున్నాం. లిమిట్ x టెండ్స్ టు 0 sin 2x/2x × 2x. క్లియర్. ఇప్పుడు చూడండి, దీని అంతటి వాల్యూ ఇక్కడ ఎంత ఉందో దీనికి అక్కడ సేమ్ వాల్యూ ఉంటే దాని వాల్యూ 1, దీని వాల్యూ 1. అప్పుడు ఇంకెవరు మిగిలేరు, x క్యాన్సిల్ అయిపోతే ఇంకెవరు మిగిలేరమ్మా, లిమిట్ x టెండ్స్ టు 0 4 లిమిట్ x టెండ్స్ టు 0 2 మిగిలారు. అంటే 2 టేబుల్లో 4 ఎప్పుడు వస్తుంది, 2 టైమ్స్. అంటే దాని రేంజ్ 2కి వెళ్తుంది. ఇలా చూడండి, ఇది డైరెక్ట్ 1 వేసేయచ్చు, కానీ సైన్ ట్యాన్ని మనము sin/cos అని రాయొచ్చు కదా, అంటే sin x/x cos x. ఇప్పుడు చూడండి, మనకి లిమిట్ x టెండ్స్ టు 0 sin x/x ఉంది కదా, అందుకని దీన్ని ఇలా చేస్తున్నా. లిమిట్ x టెండ్స్ టు 0 sin x/x ఒకటి రాస్తున్నా, లిమిట్ x టెండ్స్ టు 0 cos x రాస్తున్నా. దీని అంతటి వాల్యూ 1 కదా, cos 0 వాల్యూ 1 కదా, అంటే 1 × 1/1 is 1 × 1 is 1. దాని రేంజ్ 1కి వెళ్తుంది. నెక్స్ట్ చూడండి, లిమిట్ x టెండ్స్ టు 0 3/3x. ఇక్కడ ఎంత ఉందో కింద అంతే ఉండాలి, అంటే 3తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నా. లిమిట్ x టెండ్స్ టు 0 e⁻3x - 1/x × 3/3. ఓకేనా. ఈ 3ని ఇక్కడికి తీసుకొచ్చేస్తున్నా. ఏమవుతుంది, లిమిట్ x టెండ్స్ టు 0 e⁻3x - 1/3x × 3. అప్పుడు దీని అంతటి వాల్యూ 1, అంతేనా. అంటే 1 × 3, దీని వాల్యూ 3కి వెళ్తుంది. నెక్స్ట్ చూడండి,
మరి ఎక్స్ టెన్స్ టు 1కి వెళ్తుంది అంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే y ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 1 అని తీసుకుంటాను. సరేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ -1 నేను తెచ్చేసాను అనుకోండి, ఎక్స్ ఈక్వల్స్ టు వై ప్లస్ 1 అని అర్థం. ఓకేనా? అంటే ఇప్పుడు ఎక్స్ టెన్స్ టు 1 అంటే ఎక్స్ ఈక్వల్స్ టు 1 అని అర్థం. ఈక్వల్స్ టు సైడ్ ఇటు వస్తే -1 ఈక్వల్స్ టు 0 కదా. అంటే ఇప్పుడు నేను దీన్ని తెచ్చేస్తున్నాను, అంటే లిమిట్ని ఇలా మారుస్తున్నాను. లిమిట్ ఎక్స్ మైనస్ 1 టెన్స్ టు 0. క్లియర్? లాగ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇప్పుడు ఏమని రాయండి నేను, వై ప్లస్ 1 బై ఎక్స్ మైనస్ 1 అంటే ఎంత రాయండి నేను, ఎక్స్ మైనస్ 1 అంటే బై. మనకు ఒక స్టాండర్డ్ ఫామ్ ఉంది, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ బై ఎక్స్ వాల్యూ ఎంత అని చెప్పాను, 1 అని చెప్పాను. ఇది విత్ రెస్పెక్ట్ టు ఎలా ఉంది, వైలో ఉంది, అంటే దీని అంతటి వాల్యూ ఎంత, 1. దట్స్ ఇట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్సర్సైజ్ 12కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అండ్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్. ఈ మోడల్స్లోనే ఇంకా ఏవైనా మిగిలిపోయినాయి అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఇంకా ఉంటాయి. మీకు ఈ క్వశ్చన్ డౌట్ అంటే నాకు కామెంట్ చేయండి, డ్యామ్ షూర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఐ హోప్ క్లాస్ అంతా అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఓపిక్గా నా వీడియో విన్నందుకు, చూసినందుకు. మీరు నేను చెప్పిన ప్రతి ఎగ్జాంపుల్ మీద ఎక్సర్సైజ్ ప్రాబ్లం చేశారనుకోండి, మీరు ఏ ప్రాబ్లం అయినా ఈజీగా చేయగలరు. ఓకే, ఐ హోప్ హ్యావ్ ఏ నైస్ డే. అండ్ నెక్స్ట్ మన వీడియో కావాలి అంటే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, అండ్ షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.